వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి సందర్భంగా ఈరోజు ఏదైతే కార్పొరేషన్ పదవులకు జియో రిలీజ్ చేసినట్టు ఇందాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో మనతో పాటు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్ పొందినటువంటి మల్రెడ్డి రామరెడ్డి. సో చెప్పండి, ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి సందర్భంగా ఏం చెప్తారు? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎర్రటి ఎండలో 52 డిగ్రీలు ఉన్న ఎండలో కూడా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని మరి ఆ సమస్యలన్నీ పరిష్కరించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2004 నుంచి 2009 వరకు ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఇబ్బంది పడకుండా, అది ఫీజు రియంబర్స్మెంట్ అనుకోండి, ఆరోగ్యశ్రీ అనుకోండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈరోజు మన మధ్యన లేకపోవడం బాధాకరం. అయినా ఆయన స్ఫూర్తితోటి ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్ఫూర్తితోటి పనిచేస్తున్నారు. రైతుల గురించి ఆలోచించి పనిచేసే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మొన్న ఎలక్షన్ల ముందు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో అవి పూర్తిగా ఇంత తొందరగా ఫుల్ఫిల్ చేసిన ముఖ్యమంత్రి ఎవరు అన్నారంటే ఆయన రేవంత్ రెడ్డి గారు. అది రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో చేశారు. మరొక అంశం ఏంటంటే, ఈరోజు ఏదైతే జయంతి సందర్భంగా 35 మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చాయి. సో అందులో మీరు కూడా ఉన్నారు. మా తరఫున కాంగ్రెస్. సో మీరు ఏం చెప్తారు మీ దాన్ని? చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లుగా పార్టీకి పనిచేసిన వ్యక్తులందరినీ అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ పోస్ట్తో మీరు సాటిస్ఫైగా ఉన్నారా? పోస్టులతోటి సాటిస్ఫైయా లేదా ఇంకేదన్నా, పార్టీ అన్నీ ఆలోచన చేస్తుంది. ఎవరిని ఏడబెట్టాలనో ఆలోచిస్తుంది. నాకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఈక్వేషన్స్ తోటి కొందరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మనల్ని ఊరుకుండమంటే ఊరుకున్నాం. ఆ పార్టీకి పనిచేసినాం. అది గుర్తించే ఈరోజు చైర్మన్ ఇచ్చారు. రేపు ఏమన్నా భవిష్యత్తులో ఇంతకంటే మంచి అవకాశాలు ఇస్తారన్న నమ్మకంతో ఉన్నాం. మనసులో ఏమున్నది? ఏమున్నది కాదు, పార్టీ ఆలోచించి ఇస్తుంది. ఏమి మా పనితనం చూసి పార్టీ ఆలోచించి ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.